అసలే సంఖ్యాబలమున్న సామాజిక వర్గం, ఆపై ముఖ్యమంత్రి హామీ అయినా వెయిటింగ్ తప్పడం లేదు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తానన్న రేవంత్ రెడ్డి హామీ పాలమూరులోని ఓ ఎమ్మెల్యేని ఊరిస్తోంది. ఇదిగో విస్తరణ అదిగో విస్తరణ అంటూ వస్తున్న వార్తలు ఆ నేతలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితం ఆ ఎమ్మెల్యేకి ఇబ్బందిగా మారనుందా? సొంత కమ్యూనిటీకి ప్రాధాన్యతనిస్తూ ఇతర సామాజిక వర్గాలను అణిచివేస్తున్నారనే ఫిర్యాదులు అవరోధంగా మారనున్నాయా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే వచ్చి వాయిదా పడింది. అయినా త్వరలోనే కేబినెట్ ఎక్స్పాన్షన్ ఖాయమన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎవరికి బెత్తలు దక్కుతాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పదవులు ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడంతో పాటు కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలు సామాజిక వర్గాల వారీగా విశ్లేషిస్తూ ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై లెక్కలు వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ నుంచి ఒకరికి బెర్త్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు మొదటి విడతలో మంత్రి పదవి దక్కలేదు. దీంతో త్వరలో జరిగే విస్తరణలో ఆ కమ్యూనిటీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ సర్కిల్స్ లో టాక్. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నారు. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరికి పదవి గ్యారంటీ అన్న ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 14 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 12 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి వరించింది. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కగా మరికొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణలో ఈ వర్గానికి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావాలి అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావుది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే. దీంతో ఇక్కడి నుంచి మరొకరికి బెర్త్ కేటాయిస్తారా అనే డౌట్ కొందరు నేతలకు లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో దిగిన చల్లా వంశీచంద్రెడ్డి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ చేతిలో ఓడిపోయారు. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీటులో హస్తం పార్టీ పరాజయం పాలవటంతో జిల్లాకు చెందిన పార్టీ నేతలపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లో డీకే అరుణకు 9,000 పైచిలుకు ఓట్ల మెజార్టీ లభించింది. ఈ విషయం శ్రీహరికి మైనస్ గా మారిందనే వాదన ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాకిటి శ్రీహరి ఇతర సామాజిక వర్గాల వారిని అణిచివేస్తున్నారని లోకల్ టాక్. అన్ని కమ్యూనిటీలు సహకరిస్తేనే గెలిచారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ ఇతరుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నట్లు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే పలువురు ఫిర్యాదు కూడా చేశారట. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దని కొందరు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.